ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హెల్త్ బాగాలేదు, మా మమ్మీ చనిపోయిన వల్ల. ఆనాడు నుంచి మా తమ్ముడు ఆరోగ్యం అంటే ఇక తాగుడుకు బానిసై సంవత్సరం నుంచి ఆటో నడుపుకుంటా వాళ్ళ పిల్లలు చదువుకున్నాడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులకు చిన్న వయసులో పెద్ద కష్టం వచ్చింది. విధి ఆడిన వింత నాటకంలో వాళ్ళ తల్లి పోయిన సంవత్సరం దూరం కాగా నిన్న వాళ్ళ తండ్రి మరణించారు. మిగిలిన వివరాలు వాళ్ళ బంధువులు అడిగి తెలుసుకుందాం. ఈ గ్రామానికి చెందిన బండారి వెంకటేష్ నిన్న మరణించడం జరిగింది. ఆయన భార్య రేణుక పోయిన సంవత్సరం మరణించారు. వాళ్ళిద్దరు పిల్లలు వర్షిని, సాయి చరణ్ ఇద్దరు చిన్నారులను వదిలిపెట్టి ఆ తల్లిదండ్రులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటనపై వెంకటేష్ యొక్క అన్నగారు మనతో ఉన్నారు, శ్రీనివాస్. వారిని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందండి? మీ మరదలు ఎప్పుడు చనిపోయింది? మీ తమ్ముడు ఎట్లా జరిగింది? మా మరదలు సంవత్సరం కింద చనిపోయింది. అట్లనే మా ఆనాడు నుంచి మా తమ్ముడు ఆరోగ్యం అంటే ఇక తాగుడుకు బానిసై బాగా ఆమె తల్లిగా ఇద్దరు పిల్లలను అనాథాలను చేసిపోయిండు. బిడ్డ కొడుకును అనాథాలను చేసిపోయిండు మా తమ్ముడు. ఏమైనా వ్యవసాయ భూమి ఏమైనా ఉందా? అది ఏం లేదు సార్, వ్యవసాయం లేదు. ఇదే ఇల్లు. అది ఇక శిథిలావస్థకు వచ్చేసింది. వెంకటేష్ కుమార్తె మనతో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మీ అమ్మ ఎప్పుడు చనిపోయిందమ్మ? పోయిన సంవత్సరం 2023 ఏప్రిల్ 9th రోజు చనిపోయింది. అప్పటి నుండి మీ నాన్న మీ బాగోగులు చూసుకునేవారు, మంచిగా చూసుకునేవారా? ఏం చదువుతున్నావు మనం? 7th. ఏమన్నా అనారోగ్యం అయిందా, లేకపోతే మీ నాన్న నిన్ను అనుకోకుండా చనిపోయడం జరిగిందా? హెల్త్ బాగాలేదు, మా మమ్మీ చనిపోయిన వల్ల హెల్త్ మంచిగా లేకుండా చనిపోయింది. వెంకటేష్ కుమారుడు సాయి చరణ్ మనతో ఉన్నాడు. ఏ తరగతి చదువుతున్నావు నువ్వు? 6th క్లాస్ చదువుతున్నావా? మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ నాన్న మిమ్మల్ని మంచిగా చూసుకున్నదా? నువ్వు ఇంటి దగ్గరనే ఉన్నావా, హాస్టల్ ఉన్నావా? ఇంటి దగ్గర. రోజు వంట ఎవరు చేసేది? నానమ్మ. మీ నానమ్మ వంట చేసేది. మీ నాన్న మంచిగా ఉండేదా? మమ్మల్ని మంచిగా చూసుకునేదా నిన్ను? ఇక్కడే చదువుతున్నావా? వెంకటేష్ అదనే సుజాత మనతో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం అసలు ఏం జరిగింది. మీ అందరికి నమస్కారము. మా మామ 6 కన్నాడు, 4 ఆడబిడ్డలు, 2 అన్నదమ్ములు. ఈయన చిన్న ఆయనే. వాళ్ళ భార్య సంవత్సరం ఆయే చనిపోయి ఇప్పుడు ఇన్ని రోజులు సంవత్సరం నుంచి ఆటో నడుపుకుంటా వాళ్ళ పిల్లలు చదువుకున్నాడు. ఇప్పుడు ఈయన చనిపోయిండు. మేము పెట్టే అంత సోమత మా దగ్గర లేదు. మీరు అందరు కనెక్కించి సహాయం చేయండి. వెంకటేష్ రేణుక దంపతుల మృతితో ఈ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వారికి తినడానికి తిండి లేని పరిస్థితి, అలాగే ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. వారికి భూమి జాగా ఏదీ లేదని అంటున్నారు. వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం స్పందించి ఎంతో కొంత ఈ కుటుంబానికి న్యాయం చేయాలి, వీరికి ఏదైనా సహకారం చేయాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ. హెల్త్ బాగాలేదు, మా మమ్మీ చనిపోయిన వల్ల. ఆనాడు నుంచి మా తమ్ముడు ఆరోగ్యం అంటే ఇక తాగుడుకు బానిసై సంవత్సరం నుంచి ఆటో నడుపుకుంటా వాళ్ళ పిల్లలు చదువుకున్నాడు.